రవి గారు ప్లీజ్ ఇలా వచ్చేయండి. సో పిఆర్ఓ గారు సతీష్ గారు ఈసారి గట్టిగా ప్రమోషన్స్ చేద్దాం అని చెప్పినప్పుడు సూపర్, నేను ప్రతి ఈవెంట్కి ఉంటానని చెప్పా. అనుకోకుండా నా షూట్స్ ప్లస్ కొన్ని కారణాల వల్ల అసలు ఏ ఈవెంట్కి రాలేకపోయాను. అవుట్ ఆఫ్ టౌన్ ఉన్న అది ఇది. నేను సతీష్ గారితో అన్న, ఏ సుమా అడ్డ ఏమైనా ఉంటే మాత్రం నాకు చెప్పండి అన్న. సో అది కూడా కుదరలేదు, నాకు తెలియదు ఉందలేదు. బట్ యూనో thank you for gracing this, for having this, because I think from the start of Shambhala, Yugandhar Muni garu naku story na paatre chinna patra kaadu gaani important patra నా కథే ఒక 2 గంటలు చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ద ట్రావెల్ ఆఫ్ శంబాలా హెస్ బీన్ ఎక్సలెంట్ అండి. ప్రతిసారి పాజిటివ్ వైబ్సే, పాజిటివ్ ఎనర్జీ. సెట్ బయట ప్రమోషన్స్, అది యు ఆర్ ఎవ్రీవేర్. యూ అండ్ హీరోయిన్, యూ బోత్ వర్ లైక్ రాకింగ్. గ్రేట్ దట్ యూ డిడ్ దిస్ బికాస్ వీఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అండ్ దెన్ మూవీ ఈస్ గోన్ టు, ఈ ప్రమోషన్ చాలు, మూవీ విల్ టేక్ ఇట్ ఎనీవే, బట్ ఇట్ హస్ గాట్, ఐ ఫీల్ ద హోల్ ట్రాక్షన్ ఇస్ దేర్. సో అండ్ నా పాత్ర గురించి అని ఇందాక ఏదో అన్నారు. థ్యాంక్ యూ యుగంధర్ ముని గారు, ఎందుకంటే దిస్ ఇస్ డెఫినెట్లీ అనదర్ డిఫరెంట్ రోల్ ఆఫ్ మైండ్. ఎప్పుడు చేయలేదు ఈ పాత్ర, ఎప్పుడు చేయలేదు ఇలాంటిది. నాతో కూడా లొంగి కట్టించి ఒక విలేజ్లో, నా పేరు రాములు. సో యూ విల్ సీ అ డిఫరెంట్ రవి వర్మ అనుకుంటున్నా దాంట్లో. సో వెల్, ఐ థింక్ దట్స్ ఆల్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి, ఐ థింక్ నేను రాగానే పిలిచేసారు, నాకేం బ్రెయిన్ అంటే మీరు ఇప్పుడు వచ్చారు, కొద్ది గ్యాప్ తీసుకుంటే. మీరు ఇప్పుడు వచ్చారు, మేము గంట క్రితమే వచ్చాం. అది కరెక్ట్. లేదు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. ఇది సైన్స్కి శాస్త్రానికి మధ్య నలిగిపోయినటువంటి ఒక స్టోరీ కాబట్టి, అంటే మన హీరో ఏమో సినిమాలో ఏథిస్ట్. సో సైన్స్ రిలేటెడ్గా ఒక చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? ఐఎమ్ నాట్ రెడీ. సో క్వశ్చన్ ఏంటంటే, అర్చన అయ్యర్ ఇప్పుడే వచ్చింది, అది కాదు క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, కన్నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటాయి? కన్నీళ్ళు ఎందుకు ఉప్పుగా ఉంటాయా? ఎడిటింగ్లో మ్యూజిక్ వేసుకోండి తర్వాత. అమ్మో, లాస్ట్ 5 seconds. సార్ విజయ్ సార్, ఆయనకి ఇవ్వండి ఒకసారి. లేదు పర్లేదు, మీరు ఎనీ ఆన్సర్ చెప్పొచ్చు, మీ ఇష్టం. కొంచెం టైం ఇస్తే చాట్ జీపీటీ చూసి చెప్పేస్తాను. నేను కూడా పర్ప్లెక్సిటీ చూసి చెప్తాను. నో, మీకు తోచిన ఆన్సర్ చెప్పండి, లేదంటే ఎవరైనా చెప్తారా ఇక్కడ? సార్, దాని నేచర్ అదంట, ఆయన ఇప్పుడే కనిపెట్టారు అది. ఓకే, ఇంకెవరైనా కన్నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటాయి? మేడం నేను చెప్తా. ఎవరది? సార్ చెప్పండి శ్రీనివాస్ గారు. నవ్వు తీగా ఉంటుంది కాబట్టి. ఈయనకి ఇచ్చేసేయండి అర్జెంటుగా. చెప్పారు అర్జెంటుగా శ్రీచరణ్ పాకాల గారి అకౌంట్ నుంచి ఒక 10,000 ఆయన కొట్టండి. మంచినీళ్ళు వస్తే తాగేస్తారేమో అని. లేవా? ఓకే, యాక్చువల్లీ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్స్. బట్ యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఏంటంటే, మనం ఏడవక ముందు ఉప్పు ఎక్కువైనటువంటి పప్పు తిన్నట్టయితే మన కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి. దట్స్ రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ వెళ్ళాల్సి, ఇంకొంచెం దూరం వెళ్ళాల్సింది కదా. యాంకర్ నేనైనప్పుడు ఇలాంటి ఆన్సర్సే ఆలోచించాలి మీరు. ఓకే, సో థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ రవి గారు యూ వాంటెడ్ టు షేర్? ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ప్రొడ్యూసర్స్. అందరికీ ఇది, ఐ థింక్ ఇట్ విల్ బి ద సేమ్. మనం ఇంకా ప్రెస్ రిలీజ్లో ఎక్కువ మాట్లాడాను. ఐ థింక్ ఐ లిమిట్ దిస్ టు ది సెలబ్రేషన్ ఆఫ్ శంబాలా బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరూ, శివ, ఐ మీన్ ఆల్ ది అదర్ యాక్టర్స్ ఆల్సో, ఇంద్రనీల్, అవి ఇంక చెప్పుకుంటూ పోతే వి ఎంజాయ్డ్ అ లాట్. అదంతా నేను చెప్తాను. చాలా స్ట్రాంగ్ అండి ఈ సబ్జెక్ట్, చాలా స్ట్రాంగ్. ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరికీ కూడా డెఫినెట్గా, ఐ నో బ్యాక్ ఎండ్లో టెక్నీషియన్స్ అండ్ ఆల్, అబ్సల్యూట్లీ ప్రవీణ్ గారు, డిఓపి అండ్ ఆల్, బట్ యాక్టర్స్కి స్పెసిఫిక్గా చాలా నెక్స్ట్ ఆపర్చునిటీస్ చాలా గట్టిగా ఉంటాయని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. ఓకే, సూపర్ అండి. బిలీవ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మైక్ ఇచ్చేయమని. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ విజయ్ గారు.